ప్రోగ్రామ్ చేస్తే వారం రోజులు మళ్ళీ నేను. ఈమె పేరు విజయవాణి. వయస్సు 65 సంవత్సరాలు. వేలల్లో నాటకాలు వేసిన అనుభవం, ఎందరి నుంచో ప్రశంసలు, ఎన్నో అవార్డులు. ఇవన్నీ ఒకప్పుడు. కనుమరుగవుతున్న రంగస్థల నాటక రంగాన్ని నమ్ముకున్న విజయవాణికి ఇప్పుడు బతుకు బండిని లాగించడం కష్టంగా మారింది. పట్టెడన్నంతో తన కడిపే నింపుకోవాలా లేక పిల్లల కడిపే నింపాలా, ఏం చేయాలో దిక్కుతోచని ఈమె 4 ఏళ్లలో పని చేసుకుని బతుకుతోంది. ఇందిరాగాంధీతోనూ అప్పుడు లంబాడీ డాన్స్ అవి చేసినప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. తర్వాత రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు అప్నాసో చేశారు, అప్పుడు చేశాను. నాకు ఏదైనా ఒక ఉపాధి అంటే పెన్షన్ అంటారో దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ అలాంటిది ఏమైనా వస్తే బ్రతుకుతానేమో అంటే చేస్తున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, చేత అవ్వటం లేదండి. ఒకరోజు ప్రోగ్రామ్ చేస్తే 500-600 ఆశపడి ప్రోగ్రామ్ చేస్తే వారం రోజులు మళ్ళీ నేను తిరగలేను, లేవలేను. ఒకప్పుడు విజయవాణి తెలంగాణ అమ్మోరుగా ఫుల్ పాపులర్. అవేమీ ఈమెకు అక్కరకు రాలేదు. చాలని డబ్బులతో బతుకుని సాగిస్తున్న ఈమెకు 2 కుమారులు. వీరు కూడా బతుకు పోరాటంతో పాకులాడుతున్న వారే. పెద్దబ్బాయి ఇంటర్ చదువుతూ ఉదయం పేపర్ బాయ్ గా, సాయంత్రం క్యాంటీన్ పనులు చేస్తున్నాడు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, శ్రీ గాయత్రి కాలేజ్. ఇంకా మేము ఉండేది ఇక్కడ క్వార్టర్స్లో ఉంటున్నాం సర్వెంట్గా. ఇదివరకు అంటే ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్ ద్వారా గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తాం, మమ్మీ చేస్తుంది. కానీ అక్కడ వచ్చే పేమెంట్ సరిపోవట్లేదు. దానివల్ల మా ఫాదర్ కూడా ఉండరు ఇక్కడనే, కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇంట్లో. దానివల్ల ఇంట్లో ఇన్కమ్ తక్కువ ఉందని మార్నింగ్ లేసి పేపర్కి వెళ్తాను. తర్వాత మళ్ళీ కాలేజ్లో 8:30 to 4:30 కాలేజ్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ అవర్స్ సీజన్ బట్టి అంటే క్యాటరింగ్స్ అట్లా ఏమైనా ఉంటే క్యాటరింగ్స్ వెళ్ళొస్తాడు. నాటకాన్నే ఊపిరిగా మలుచుకున్న ఈమె 7 ఏళ్ల ప్రాయంలోనే కళామ్మ తల్లి ఒడిలో అడుగుపెట్టింది. తండ్రి ప్రేమ్ కుమార్ కూడా ఇదే రంగంలో ఉండడంతో చదువుకు స్వస్తి చెప్పి కళకు అంకితమైంది. ఎన్నో ప్రభుత్వ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి అవార్డులు, రివార్డులు అందుకుంది. కానీ సరైన గుర్తింపు లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అవార్డు నాకు రాలేదండి. స్టేజ్ మీద మాత్రం రంగస్థలం మీద ఉత్తమ నటి 15 సార్లు ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్నాను, హిందీలోను తెలుగులోను. మహిషాసుర మర్దిని, వినాయక జననం, మోహిని భస్మాసుర నాటకాలలో ప్రత్యేక గుర్తింపు లభించింది. తెలంగాణ అమ్మోరుగా, హర్యానాలో సూరజ్ కుండ్ మేళా ఉత్సవాలలో ఈమెను చూసిన సోనియా మంత్రముగ్ధులయ్యారు. ఎందరో ప్రముఖులు కొనియాడిన వారే. భర్త లేకపోవడంతో, నాటకాలు లేకపోవడంతో పిల్లలను చదివించడం, కనీసం తిండి పెట్టడం కష్టమైపోయింది విజయవాణికి. ఆర్టిస్టులకు స్పెషల్ గా కేంద్రం నుంచి 5,000 రూపాయల పెన్షన్ వస్తుంది. కానీ రాష్ట్రం నుంచి అందాల్సిన ఉగాది పురస్కారం అవార్డు దక్కకపోవడంతో 5,000 రూపాయల పెన్షన్ కూడా అందడం లేదని వాపోతున్నారు. సెక్రటేరియట్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2008 నుంచి నేను పెన్షన్ కోసం ట్రై చేస్తున్నా. పెన్షన్ మాత్రం నాకు ఇవ్వటం లేదండి. ఏదైనా నాకు సహాయం దొరికితే నేను చాలా అదృష్టవంతురాలు. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎట్లాగో బ్రతికానమ్మా. నాకు ఏదైనా ఉపాధి కల్పిస్తే నా పిల్లలు చదువుకుని పాప కూడా ఇప్పుడు నాటకాలు వేస్తుంది. బాబు కూడా ఇంట్రెస్ట్ నాటకాలు వేస్తున్నాడు. బాబు కూడా వేశాడు. ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఢిల్లీకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని గుర్తించారా అంటారు. ఆంధ్రప్రదేశ్కి తిరిగి చెప్పులు అరిగిపోను. ఆ సెక్రటేరియట్ చుట్టూ 3 నెలలు 4 నెలలు తిరిగినా ఎవరు కాలేదమ్మా. ఉగాది పురస్కారాలు మామూలు కళాకారులకు ఇస్తారండి, అదైనా ఇవ్వండి. నాకు డబ్బు వద్దు. ఆ ఒక్క సర్టిఫికెట్ ఏది ఇస్తారో అది నా చేతిలో పెడితే అది నేను చూయించుకుంటానని ఎంతో బతిమాలనమ్మా, కానీ ఎవరు చేయలేదు. ఇప్పటికైనా ఈమె కథనానికి ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది. దేవుడిచ్చిన కళతో అందరినీ మెప్పించి చివరికి జీవితమే నాటకమవ్వడం యాదృచ్ఛికమే అయినా కళాకారులను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.